తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ పదవులు చిచ్చుపెట్టనున్నాయా? పార్టీలో విభేదాలు ఖాయమా? సీనియర్ నేతలకు అవకాశం ఇస్తారా? లేకుంటే సొంత సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారా? అసలు చంద్రబాబు మైండ్లో ఏముంది? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారని ప్రచారం సాగుతోంది. వచ్చే ఏడాది జూన్లో 4 రాజ్యసభ స్థానాలు ఏపీ నుంచి ఖాళీ కానున్నాయి. ఖచ్చితంగా ఆ సీట్లు టీడీపీ కూటమికి చెందుతాయి. అందుకే ఇప్పుడు ఆశావాహుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. చంద్రబాబుకు తలనొప్పిగా మారుతోంది. ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని, సానా సతీష్ వచ్చే ఏడాది జూన్లో పదవి విరమణ చేరున్నారు. దీంతో వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. కూటమికి సంపూర్ణ మద్దతుండటంతో ఆ 4 స్థానాలు టీడీపీకి తప్పకుండా దక్కుతాయి. అయితే ఇందులో పరిమల్ నత్వాని బీజేపీ కోటాలో ఎంపికైన నేత. అందుకే ఒక సీటు బీజేపీకి తప్పకుండా పోతుంది. మరోవైపు ఇప్పటి వరకు జనసేనకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. గడిచినసారి జనసేన ఆ అవకాశం వదులుకుంది. బీజేపీ విజ్ఞప్తి మేరకు రాజ్యసభ సీట్ను త్యాగం చేసింది. చివరి వరకు నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే బీజేపీ కోరడంతో జనసేన వెనక్కి తగ్గింది. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించింది. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రాజ్యసభలో ప్రాతినిధ్యం పొందాలని జనసేన భావిస్తోంది. అందుకే ఆ 4 రాజ్యసభ సీట్లలో జనసేనకు 1 ఖాయం, 1 బీజేపీకి పోను. ఇక మిగిలింది 2 స్థానాలు. అయితే అందులో పదవీ విరమణ పొందుతున్న సానా సతీష్ కు 1 సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఇక టీడీపీకి మిగిలేది 1 స్థానం. ఆ స్థానం కోసం దాదాపు 1 డజన్ మందికి పైగా ఎదురు చూస్తున్నారు. సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, గల్లా జయదేవ్, దేవినేని ఉమామహేశ్వరరావు, కంభంపాటి రామ్మోహన్ రావు వంటి నేతలు రాజ్యసభ పదవి ఆశిస్తున్నారు. ఇందులో యనమల రామకృష్ణుడు అత్యంత సీనియర్ మోస్ట్ లీడర్. పైగా చంద్రబాబు కోసమే పనిచేశారు. అటువంటి నేతకు కాదని సొంత సామాజిక వర్గానికి చెందిన గల్లా జయదేవ్, దేవినేని ఉమామహేశ్వరరావు, కంభంపాటి రామ్మోహన్ రావుకు ఛాన్స్ ఇస్తే సీనియర్ నేత యనమల తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే రాజ్యసభ పదవులు టీడీపీలో చిచ్చు రేపే అవకాశం ఉంది. మరేం జరుగుతుందో చూడాలి. అయితే ఒకవైపు చూస్తే సీనియారిటీతో పాటు సిన్సియారిటీ, మరోవైపు చూస్తే కమ్యూనిటీ. 1995 టీడీపీ సంక్షోభంలో తన కండగా నిలిచారు యనమల రామకృష్ణుడు. స్పీకర్ గా ఉన్న యనమల నాడు చంద్రబాబు వైపు నిలబడ్డం వల్లే ఈ రోజు ఈ స్థాయికి నిలబడ్డారు చంద్రబాబు. అందుకే టీడీపీ వచ్చిన ప్రతిసారి యనమల రామకృష్ణుడికి అత్యంత ప్రాధాన్యం దక్కింది. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న యనమల రామకృష్ణుడు పదవి విరమణ చేసినా రెన్యువల్ ఇవ్వలేదు. తద్వారా మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. కనీసం రాజ్యసభ పదవితో పెద్దల సభలోకి ప్రవేశించాలన్న యనమల కోరికను చంద్రబాబు తీర్చుతారా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది.